బ్రేకింగ్ న్యూస్ రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళికి కడుపు నొప్పి వచ్చింది. పోసాని స్నేహితుడు రాజు అభ్యర్థులతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రాజంపేట ప్రభుత్వ డాక్టర్ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు పోసానిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆయన్ని పూట కలిసాం జైల్లోకి వెళ్ళి. కలిసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఓవర్ హీట్ చేయటం వల్లనే కడుపులో నొప్పి మోషన్స్ అవుతుందని చెప్పారు. అది జైలు అధికారికి తెలియజేసాం మేము. మాకు డాక్టర్ గారు ఉన్నారు, మేము ట్యాబ్లెట్లు ఇప్పిస్తామండి, ఏం పర్లేదు అని చెప్పారు. మేము ఆయన చూసి మాట్లాడొచ్చాం. అవి థ్రోట్ ఇన్ఫెక్షన్కి, అంతకుముందు గొంతు పక్షవాతం వచ్చింది, దానికి కొన్నింటికి ఆయన ట్యాబ్లెట్స్ వాడతారు. అవి రెగ్యులర్గా వాడాయి. అంతకుముందు హైదరాబాద్లో పోలీసు వారు పికప్ చేసినప్పుడు కూడా చూసి వాళ్ళు ఒక డోస్ తెచ్చారు, మిగతా చాలేదు. మిగతా ట్యాబ్లెట్స్ ఈరోజు మేము కొని తీసుకెళ్ళి వచ్చాం. ఆయన్ని పూట కలిసాం జైల్లోకి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి ఏదైతే పోసాని కృష్ణమురళికి కడుపు నొప్పి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఇసకిల రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఇటు పోసాని కృష్ణమురళి ఉన్న నేపథ్యం ఉదయం 8 గంటలకు జైలు లోపలికి వెళ్ళిన పోసాని కృష్ణమురళికి కొంత కడుపు నొప్పి వచ్చినట్లుగా కూడా తన స్నేహితుడు సల్మాన్ రాజు లోపలికి వెళ్ళిన సందర్భంలో ఆయన పోలీసులను అభ్యర్థించాడు. ఈ మేరకు రాజంపేట ప్రభుత్వ డాక్టర్ వికాస్ కొద్దిసేపటి క్రితమే పోసాని కృష్ణమురళికి వైద్య పరీక్షలు నిర్వహించారు. థ్రోట్ ఇన్ఫెక్షన్తో పాటుగా కొంత కడుపు నొప్పి వచ్చినట్లుగా కూడా ఆయన వైద్యులకు చెప్పిన నేపథ్యంలో కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రెగ్యులర్గా వాడే మెడిసిన్తో పాటు మరికొన్ని మెడిసిన్స్ కూడా ఇటు డాక్టర్లు సజెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం రేపు ఉదయం కూడా మరోసారి వైద్య పరీక్షలు చేస్తామని చెప్పి డాక్టర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక సామాన్య ఖైదీగానే మనం చూడొచ్చు. సబ్ జైల్ అనేది ఇక్కడ రాజంపేట సబ్ జైల్ పరిధి ఒక దాదాపు 6 రూమ్లు ఇందులో ఉంటుంది. ఈ జైల్లో 6 ప్రత్యేక, అంటే జనరల్గా సాధారణ ఖైదీలకు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా పోసాని కృష్ణమురళిని కూడా ట్రీట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక 6 రూమ్లు 50 మంది ఖైదీల కెపాసిటీ ఉంటుంది. 5 మహిళలు, జనరల్గా 50 మంది పురుషులకు సంబంధించి. లోపల 27 మంది పురుషులు ఖైదీలు ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలు ఉన్నారు. వారితో పాటుగా పోసాని కృష్ణమురళి కూడా వారితో పాటుగానే సాధారణ ఖైదీగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఉదయం 6 గంటలకి అల్పాహారంతో పాటుగా మధ్యాహ్నం 11 గంటలకి భోజనం, ఇటు సాయంత్రం 6 గంటలకి డిన్నర్ భోజనం కూడా ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందరిలాగానే నేలపై కూడా పడుకున్నట్లుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం వాళ్ళ స్నేహితుడు వచ్చిన సందర్భంలో బెడ్షీట్స్ అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరి వాటిని జైలు అధికారులు అనుమతిస్తారా లేదా అనేది మనం చూడాలి. దీంతో పాటుగా మనం చూసుకుంటే ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ వేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. కస్టడీ పిటిషన్ పైన 5 రోజులు కస్టడీ అడిగారు. ఎందుకంటే సంచలన ఆరోపణలు చేసిన ఇటు ఎఫ్ఐఆర్లో, రిమాండ్ రిపోర్ట్లో కూడా పోసాని కృష్ణమురళి వ్యక్తిగత దూషణలు, 2 వర్గాలను కూడా ఆయన, అంటే 2 వర్గాలకు సంబంధించిన, కులాలకు సంబంధించినటువంటి రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు ప్రెస్ మీట్ వేదిక చేయడం, ఇటు సోషల్ మీడియా వేదికకు కూడా అనేక సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరోసారి ఆయనను విచారించే అవకాశం, విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులు కస్టడీ పిటిషన్ వేసిన నేపథ్యంలో 5 రోజుల కస్టడీ పిటిషన్ పైన ఇటు కోర్టు అయితే మెజిస్ట్రేట్ ఎలాంటి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరికొద్ది సేపట్లో దానికి సంబంధించిన కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇటు బెయిల్ పిటిషన్లో కూడా ఇప్పటికే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి అడ్వకేట్లు, ఇటు వైసీపీ లీగల్కి సంబంధించినటువంటి వారు కూడా పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్ వేసినట్లుగా కూడా తెలుస్తుంది. అది రిజెక్ట్ అయింది. అయితే మరోసారి సోమవారం కూడా బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరి ఇటు కస్టడీకి వస్తుందా, బెయిల్ వస్తుందా అనేది కూడా ఇందులో తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. పోలీసులు అయితే కస్టడీ పిటిషన్ పైన ఒక నిర్ణయం వస్తే మాత్రం మరోసారి కస్టడీకి తీసుకొని పోసాని కృష్ణమురళిని పోలీసులు, ఒబులవారిపల్లి పోలీసులు విచారణ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిల, అయితే సాగర్, ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలను పొందుపరిచారు? ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆయనకి రిమాండ్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఇసక్లా ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి. మనం చూడొచ్చు. ఇప్పటికే అంటే పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ వేదికగా కొన్ని నేరపూరితమైనటువంటి, ఉద్దేశపూర్వకంగా ఒక స్క్రిప్టెడ్
ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత దూషణలు చేయడం కాదు, ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి మహిళల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేయడం, వీటన్నిటిని కూడా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అన్ని కీలక అంశాలు కూడా ఆయన ఆధారాలతో సహా ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆ ఆధారాలను బేస్ చేసుకొని నిన్న దాదాపు 9 గంటలు సుదీర్ఘంగా పోలీసులు కూడా విచారించిన పరిస్థితి. విచారణలో కూడా ఇటు ఎస్పీ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో కూడా చేశారు. అటు 3 గంటలు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఇటు ఐటీ సెక్షన్లు నమోదు చేయడం, నాన్ బెయిలబుల్ సెక్షన్ 111 ఆఫ్ A1-2 ఈ సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు, ఎందుకంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో మనం ఇక్కడ కీలక అంశాలు రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే సినిమాకి సంబంధించినటువంటి సినిమా రంగానికి సంబంధించినటువంటి విషయంలోతో పాటుగా ఇటు 2 కులాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేయడం, వ్యాఖ్యలు చేయడం, దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఎవిడెన్స్ కూడా ఇటు దీంతో పాటుగా విచారణ సందర్భంగా పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్ కూడా వాళ్ళు అంటే విచారణలో ఎలాంటి అంశాలు చెప్పాడు, ఎలాంటి విషయాలకైనా అంగీకరించాడన్న అంశాలను కూడా ఇటు మెజిస్ట్రేట్ ముందు పోలీసులు చెప్పిన నేపథ్యంలో అంటే మెజిస్ట్రేట్ ముందు వాటి ఆధారాలను కూడా ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో వాటన్నిటినీ చూసుకొని 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి సంచలన విషయాల నేపథ్యంలో పోసాని కృష్ణమురళి బెయిల్ రిజెక్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొన్ని ఏపీలో కూడా దాదాపు 14 కేసులు పోసాని కృష్ణమురళిలో నమోదైన నేపథ్యంలో వాటి విషయంలో కూడా మరి పోలీసులు విచారిస్తారా, కస్టడీకి తీసుకొని విచారించిన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ. రెడ్డికి పోసాని అనారోగ్య దృష్ట్యా అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. టాబ్లెట్స్ పెట్టాము, బాగానే ఉన్నారు, ఓఆర్ఎస్లు అన్నీ పెట్టాము, ఏం ఇబ్బంది ఏం లేదు. జనరల్గా అంటే ఇంతకుముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? లేదు లేదు లేదు, జనరల్ కండిషన్ అంతా బాగానే ఉంది సార్. బాగా చెక్ చేశారు? మేము వైట్ హౌస్ అన్ని చెక్ చేసాము, ప్రీవియస్ హిస్టరీ కనుక్కున్నాము, అంతా నార్మల్గా ఏం షుగర్ బీపీ ఏమన్నా లేదంట సార్. షుగర్ బీపీ ఏం లేదు. అంటే కడుపు నొప్పి ఎందుకు వచ్చిందని మనం చెప్పారా? అదే ఒక వారం రోజుల ముందు నుంచి ఉందంట, ఆల్రెడీ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, అవే కంటిన్యూ చేయమని చెప్పారు. ఇప్పుడు ఏం టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చారా మీరు? మెడిసిన్ ఇచ్చారు, మేము కూడా ఇచ్చాము, సమస్య దాన్ని బట్టి ఇచ్చాము, అన్ని కరెక్ట్గానే ఇచ్చాము. ఆయన హెల్తీగానే ఉన్నారు, బాగానే ఉన్నారు, ఏం ఇబ్బంది ఏం. ఆరోగ్య సమస్య చెప్పారు, మేము టాబ్లెట్స్ పెట్టేసాం, అయిపోయాయి అంతే. రెడ్డికి పోసాని కృష్ణమురళికి అనారోగ్యం పాలవడంతో కూడా ఆయనకి మందులు అలాగే డాక్టర్లు కూడా వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కూడా కొన్ని మందులు కూడా పంపిణీ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటూ కూడా డాక్టర్ చెప్పడం చూసాం మనం. ప్రస్తుతం అయితే ఆయన రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. సో నార్మల్ ఖైదీగానే ఆయన్ని ట్రీట్ చేస్తున్నారు. సో టైంకి భోజనం అన్నీ కూడా పెడుతున్నామంటూ కూడా అటు జైలు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన కలిసేందుకు ఆయన స్నేహితుడు పోసాని స్నేహితుడు వెళ్లడంతో ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలపడంతో అటు వైద్య పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో కూడా కొన్ని మందులను డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి ఆయనకి సంబంధించిన కొన్ని మందులు అలాగే ఓఆర్ఎస్ఎల్ కూడా ఆయనకి ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు వైద్యులు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు.